ఏపీలో ప్రజలకే కాదు పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయింది. విశాఖపట్నంలోని ఓ ప్రాంతంలో 112కు కాల్ వస్తే ఘటనా ప్రాంతానికి వెళ్లారు పోలీసులు. అయితే ఆ ప్రాంతానికి వెళ్లిన ఓ కానిస్టేబుల్పై యువకుడు దాడికి దిగాడు. బూతులు తిడుతూ అటాక్ చేశాడు. అతన్ని నిలువరించే ప్రయత్నం చేసినా ఆగకుండా దాడికి యత్నించాడు. ఇదే అంశంకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. నరేష్, డీటెయిల్స్ అంటే గట్టిగా ప్రజలను రక్షించాల్సిన పోలీసులకే విశాఖపట్నంలో రక్షణ కరువైన సిచ్యువేషన్. అంటే గత కొద్ది రోజుల క్రితమే శ్రీకాకుళం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కానిస్టేబుల్ చెయ్యి విరిచారు గంజాయి మత్తులో. ఈ ఘటన మరొకముందే మరొకసారి విశాఖపట్నంలోని ఎంఈపీ పోలీస్ స్టేషన్ పరిధిలో మరొక ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం సాక్షి టీవీ చూస్తున్నాం. ఓ యువకుడు అత్యంత దారుణంగా కూడా మరొక ఇద్దరు కానిస్టేబుల్ ఉండగానే మరొక పోలీసు అధికారిపై ఆ విధంగా దాడికి ప్రయత్నిస్తున్నాడు. సో పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి అంటే నిన్న ఎంఈపీ పోలీస్ స్టేషన్ పరిధిలో 112కి కాల్ రావడంతో ఇద్దరు కానిస్టేబుల్ అక్కడ చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత మరొక వ్యక్తి మద్యం మత్తులో ఉన్న ఒక యువకుడు పోలీసు అధికారులపై ఆ విధంగా దాడికి ప్రయత్నించాడు. అందులో వెంటనే అక్కడున్న స్థానికంగా ఉన్న పోలీసు అధికారులు స్టేషన్ కి సమాచారం చేయడంతో మరొక కానిస్టేబుల్ వచ్చి ఇద్దరు కూడా తనను నిరోధించే ప్రయత్నం చేసినా సరే ఆగకుండా ఆ పోలీసు అధికారిపై దాడికి ప్రయత్నించాడు. విశాఖపట్నంలో లా అండ్ ఆర్డర్ ఏ స్థితిలో ఉంటుందో చూసుకోవచ్చు. ఎందుకంటే ప్రజలకు రక్షించాల్సిన పోలీసులకే రక్షణ లేకుండా పోతుంది. ఆ భౌతిక దాడులు పెరిగిపోతున్నాయి. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతుందనే అంశంతో కూడా పూర్తిగా ప్రజలు ఆందోళన చెందిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే వరుసగా పోలీసు అధికారులపై దాడులు, అదేవిధంగా మరో పోలీసు అధికారులకు బెదిరింపులు. మొట్టమొదటిగా శ్రీకాకుళం పోలీసు స్టేషన్ గంజాయి మత్తులో ఒక యువకుడు ఏకంగా ఒక కానిస్టేబుల్ చెయ్యి వెరగొట్టిన ఘటన. ఆ తర్వాత మళ్ళీ వెంటనే 2 రోజుల తర్వాత అచ్చెన్నాయుడు వర్గీయులు టీడీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు పోలీసు అధికారులు డ్రంకన్ డ్రైవ్ టెక్సీ నిర్వహిస్తుండగా వారిని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిన సిచ్యువేషన్ ఉంది. మరొక అది 2 ఘటనలు ముందే మరొకసారి ఈ ఘటన చోటు చేసుకుంది. అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ యువకుడు దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ కానిస్టేబుల్ అతని ఆ నుదుటిపై కూడా ఒక భారీ ఎత్తున కూడా చాలా వరకు దాడి జరగడంతో అతనికి గాయమైనట్లుగా పోలీసు అధికారులు తెలియజేశారు. అతన్ని స్థానిక ఆసుపత్రి కూడా తరలించడం జరిగింది. అయితే ఇన్ని ఘటనలు జరుగుతున్నా సరే ఎటువంటి యాక్షన్ అనేది కనిపించట్లేదు. ఎందుకంటే ఒక విశాఖ సిపి శంకభద్ర బాక్సి ఇలాగా ఇంతవరకు పోలీసులు రక్షణ లేకుండా జరుగుతుంటే ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం కూడా అందరికీ ఆలోచించే విషయంగా మారుతుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.